నమస్తే. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ బలమైన పాత్ర పోషిస్తుందని చెప్తూ ఉన్నారు అజిత్ సేనాపతి. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో హఫీజ్పేట్ డివిజన్లో పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి అని చెప్పాలి. రీసెంట్గా ఆయనకి డాక్టరేట్ కూడా వచ్చింది. అతిథి సహయోగ సేవా సమితి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన కొన్నేళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు. మరి రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హఫీజ్పేట్ డివిజన్ నుంచి అజిత్ సేనాపతి పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తూ ఉంది. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. అజిత్ సేనాపతి గారు మనతో ఉన్నారు. ముందుగా నమస్తే. సో మొదటిగా మీకు శుభాకాంక్షలు. కెనడీ యూనివర్సిటీ నుంచి మీ సేవలను గుర్తించి ఒక డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. మీరు వెళ్ళి దాన్ని అందుకొని వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? ధన్యవాదాలు, నమస్కారం. ఈ అవార్డు వచ్చేసి చాలా మంచి అవార్డు. ఇది వరల్డ్ బేస్ అవార్డు కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది నా ఒక్కరికి కాకుండా మా సమితిలో మా వ్యవస్థలో నా ప్రతి అందరు హిందూ బంధువులకి కూడా బర్ధిస్తుంది. ప్రతి అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అతిథి సహయోగ్ సేవా సమితి ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి మీరు అండగా నిలబడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడుతూ ఉన్నారు. అట్లానే ఈ శేర్లింగంపల్లిలో హఫీజ్పేటలో సామాన్యులకి ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు గతంలో కూడా అందించారు. ఈ సేవలన్నిటికీ గుర్తింపుగా ఈ డాక్టరేట్ వచ్చిందని అనుకోవచ్చా? అంటే ఈ సోషల్ సర్వీస్ అంటే దగ్గర 2003 నుంచి మనం ఈ ఏరియాలో సోషల్ సర్వీస్ చేస్తున్నాం. మీరు నా వాట్సాప్లో కానీ నా ఫేస్బుక్లో కూడా చూసి ఉంటారు. సేవ ఈజ్ మై మూల మంత్రం. ఈ సేవ తప్ప సేవకి వదిలేసి వేరే మార్గం లేదు. ఈ సేవ మేము చేస్తుంటాం. ఈ సేవ కూడా మా హిందూ బంధువులు అందరి గురించి మేము చేస్తుంటాం. బయట రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా మన రాష్ట్రంలో కూడా ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి వస్తే వాళ్ళు మనం అతిథులు అవుతారు. సో మనం ఏదో మామూలుగా మాటలు చెప్పడం కాదు, అతిథి దేవో భవ చెప్పడం, మళ్ళీ చెప్పడం వరకు కాకుండా మేము దానికి వర్క్లో చేసి పనులు చేసి చూపిస్తున్నాం అన్నమాట. అతిథి దేవో భవ ఎట్లా ఉండాలి. అందుకే మా సమితి పేరు అతిథి సహయోగ సమితి. ఆ సమితి ద్వారానే మేము కంటిన్యూగా ఎప్పటి నుంచి నేను మా సమితిలో ఉన్న వాళ్ళు ప్రతి అందరు కార్యకర్తలకు కూడా స్వయం కృషితో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంటే కూడా మన వాళ్ళకి వెళ్ళి సహాయం చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. మీరు ఇంకొకటి కొన్ని రోజుల క్రితం మియాపూర్లో కేసు మీరు చూసి ఉంటారు. ఒక అమ్మాయి సూసైడ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము రకరకాల కష్టాలు పడి లాస్ట్కి అమ్మాయికి ఏ రకంగా మేము వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేసినాం. మీరు అందరూ అక్కడ చూసి ఉన్నారు అందరూ. శేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ పెద్దగా లేదు, బీజేపీ ఎక్కడుంది అని చెప్పి అటు కాంగ్రెస్ వాళ్ళతో పాటు బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. శేర్లింగంపల్లిలో బీజేపీ ప్రభావం పెద్దగా లేదా? జై శ్రీరామ్. ఇది భారతదేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయుల పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ. ఇంకొకటి మీకు నేను క్లియర్గా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా. ఈ భారతీయ జనతా పార్టీ ఏంటంటే భారతదేశంలో ఉన్న 85% హిందువుల పార్టీ. సో ఈ శేర్లింగంపల్లిలో ఉన్న ప్రతి హిందువుల పార్టీ ఇది. సో దీంట్లో బీజేపీ బలవంతంగా చెప్పేసి మీరు అనడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా శేర్లింగంపల్లిలో ప్రతి హిందూ బంధువులు బీజేపీకి సపోర్ట్ ఇస్తారు, మద్దతు ఇస్తారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు డివిజన్లు పెరుగుతుంది, అసెంబ్లీలు పెరుగుతుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సత్తా చూపిస్తుంది. హఫీజ్పేట్ డివిజన్కి సంబంధించి మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మీ పేరు కూడా వినిపిస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా అజిత్ సేనాపతికి టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎట్లా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారా? బలంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారా? మేము ఒక కార్యకర్తలం, మేము ఒక భారతీయ జనతా పార్టీ సైనికులం. మేము మా పార్టీ తప్ప మేము భారతీయ జనతా పార్టీ తప్ప వేరే పార్టీలో వెళ్ళి మేము పని చేసుకోలే. మాది ఒక సిస్టంలో సంస్థాగతంగా ఉన్న పార్టీ. ఈ పార్టీలో ఏంటంటే మాకు టికెట్ వస్తుందా రాదా మాకు తెలియదు, కానీ ఒక కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పనిచేస్తాం. ఇంకొకటి ఛాన్స్ వస్తే అట్లాంటి అవకాశం మా పార్టీ ఇస్తే దాన్ని ఖచ్చితంగా వినియోగం చేస్తాం. ఎన్నో ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ మీది మంచి పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు చేసిన కార్యక్రమాలకి మురళీధర్ రావు లాంటి వాళ్ళు కూడా ఈ హఫీజ్పేట్ వచ్చి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎందుకు ప్రయత్నం చేయకూడదు అజిత్ సేనాపతి గారు? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. నేను ప్రయత్నం చేయడం చెప్పేసి కాదు. నేను ఇంతకుముందు మీకు అన్నా
మేము భారతీయ జనతా పార్టీ సైనికులం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. మేము కార్యకర్తగా పనిచేసుకుంటూ పోతాం. పార్టీ గుర్తించి మాకు లేదు నువ్వే చేయాలి చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా మేము పోటీకి సిద్ధంగా ఉన్నాను, చేస్తాను కూడా. అండ్ ఇంకొక విషయం, భారతీయ జనతా పార్టీ కార్యవర్గంలోకి అజిత్ సేనాపతిని తీసుకోబోతున్నారు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించబోతున్నారు, అందులో అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది అన్న మాట వినపడుతుంది. మీకేమన్నా సమాచారం ఉందా? అలాంటిది ఏమైనా ఉంటే మీరు వెళ్ళి మా రామచంద్రరావు గారు కానీ లేకపోతే మా పార్టీ పెద్దలకు అడిగితే తెలుస్తుంది. మాకు అలాంటి ఆలోచన లేదు. అంటే అలాంటి మేము వినలేదు. బట్ వస్తే ఖచ్చితంగా చేస్తాం, కానీ దానికి నేను సమాధానం చెప్పలేను. అండ్ ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు గారు బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పని ఆయన యాక్టివ్గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఎట్లా పనిచేస్తూ ఉన్నారు ఆయన నాయకత్వంలో మీరంతా? రామచంద్రరావు గారు మా ప్రెసిడెంట్ గారు, వారు సామాన్య మనుషులు కాదు. వారు ఏబీపీ నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు వరకు మీరు ఇంతకుముందు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, మీరు అందరూ చూశారు. సో రామచంద్రరావు గారు చాలా బ్రహ్మాండంగా, చాలా బలవంతంగా, గట్టిగా పనిచేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తున్నాం. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సత్తా చూపిస్తుంది. హఫీజ్పేట్ డివిజన్కి సంబంధించి చాలా సమస్యలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. సరే, కార్పొరేటర్లు వస్తూ ఉన్నారు, వాళ్ళ పదవీ కాలం అయిపోతుంది. ప్రధానంగా ఏమేమి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి మన హఫీజ్పేట్లో మీకు క్లియర్గా చెప్పాలంటే, మా దగ్గర ఇంతకుముందు 2 సార్లు కార్పొరేటర్గా చేసిన మేడం, మీరు పూజిత మేడం గారు కూడా మీరు చూశారు. ఈ హఫీజ్పేట్ డివిజన్లో మీకు డ్రైనేజ్ వ్యవస్థ నుంచి స్టార్ట్ చేసి రోడ్లు అసలు దరిద్రంగా ఉంది. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ గుంతలు తప్ప రోడ్ ఎక్కడా బాలేదు. ఇంతకుముందు వారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా గదే పరిస్థితి, ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు కూడా గదే పరిస్థితి. మనం హఫీజ్పేట్లో రోడ్ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మంజిరా రోడ్ మనం చూస్తే ఎన్నో సంవత్సరం నుంచి ఎంతోమంది, చాలామంది, అంటే మన పొద్దున నుంచి సాయంత్రం వరకు లక్షల మంది నడుస్తుంటారు, బండ్లు నడుస్తుంటుంది. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే మా కార్పొరేటర్ మేడం గారు కూడా ఇదే దారిలో వెళ్తూ ఉంటారు, వస్తుంటారు, కానీ ఎప్పటివరకు ఆ రోడ్ కూడా కంప్లీట్ కాలేదు. దాని గురించి మేము ఎన్నో రకాల జిహెచ్ఎంసీలో వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది, రకరకాల కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది, కానీ ఎప్పటివరకు అది కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు అవుతున్నట్టుంది కదా, మొత్తం పెద్ద రోడ్ వేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో మంజీరా లైన్కి సంబంధించి ఆ రోడ్ అద్భుతంగా పూర్తవుతుందని కదా వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను మీకు మంజీరా రోడ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన. నేను ఇప్పుడు మంజీరా రోడ్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, మంజీరా రోడ్ హఫీజ్పేట బ్రిడ్జ్ నుంచి లింగంపల్లి వరకు 4 కిలోమీటర్ ఉంటుంది. ఈ 4 కిలోమీటర్ చేయడానికి వాళ్ళకి ఎన్నిసార్లు మేము వెళ్ళి లెటర్ ఇవ్వాల్సింది వచ్చింది. ఇంకొకటి నేను సూటిగా చెప్పాలంటే, ఈ మంజిరా రోడ్ మేము కష్టపడి మేము విప్లవాలు చేస్తే, మేము అక్కడ నిరసన కార్యక్రమాలు చేస్తే అక్కడ ఆ రోడ్ అయింది. ఈ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ వాళ్ళు చేయలే ఈ రోడ్. మేము రకరకాల ఇబ్బందులు పడ్డామాట. ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది బండి ఆడ పడి వాళ్ళు యాక్సిడెంట్లు అయినాయి. ఇవన్నీ మేము చూసినాం అన్న. ఈ ఒక రోడ్ చేయడానికి 5 years పడితే మళ్ళీ వేరే పనులు ఎక్కడ చేస్తారు. ఇంకొక మాట అన్న, ఇప్పుడు మా హఫీజ్పేట్ డివిజన్లో చందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర, ఆ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు ఎన్ని కోట్లు చేసి ఒక మార్కెట్ చేశారు కదా, ఆ మార్కెట్ దేనికి పనికి వస్తుంది అన్న? దాంట్లో సాయంత్రం అయితే ఇల్లీగల్ వర్క్ నడుస్తుంది, ఇల్లీగల్ పనులు నడుస్తుంది. ఈ అన్నీ ప్రభుత్వం డబ్బులు, అంటే మా డబ్బులే వృధా చేస్తున్నారు తప్ప పనులు ఎక్కడ సరిగా కరెక్ట్ చేయట్లేదు చెప్పేసి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అంటూ ఉన్నారు శేర్లింగంపల్లిలో. ఎట్లా ఉండబోతూ ఉంది ఒకవేళ బై ఎలక్షన్ వస్తే? అన్న, ఇప్పుడు శేర్లింగంపల్లిలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, మా ఆర్కేపుడి గాంధీ గారు, మా ఎమ్మెల్యే గారు అసలు ఏ పార్టీలో ఉన్నారు చెప్పేసి దానికి క్లారిటీ లేదు. ఇంకొకటి, ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వస్తే మా రవికుమార్ గారు మళ్ళీ పోటీ చేస్తారు, రవికుమార్ గారు మళ్ళీ గెలుస్తారు. రవికుమార్ గారు చాలా కష్టపడ్డారు గత ఎన్నికల్లో, మీరంతా కూడా ప్రచారం చేశారు ఆయన కోసం. కొంచెంలో పోయింది. ఎట్లా రవికుమార్ గారు కార్యకర్తల్ని బాగానే కాపాడుకుంటూ వస్తున్నారు అనుకోవచ్చా? రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీలో ఒక డైనమిక్ లీడర్, ఓకేనా అన్న. ఆయన ప్రతి కార్యకర్తతోనే
డైరెక్ట్ టచ్లో ఉన్నాడు, ప్రతి అందరితోనే మాట్లాడుతున్నాడు. రాబోయే రోజులు కూడా బై ఎలక్షన్ వస్తే రవికుమార్ గారు 100% ఖచ్చితంగా గెలుస్తారన్న, దాంట్లో నో డౌట్. దాని గురించి ఇంకా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. రవికుమార్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఇంకొకటి, ఎందుకంటే గాంధీ గారి గురించి అసలు పబ్లిక్లో అందరికీ తెలిసిపోయింది. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా, బీఆర్ఎస్లో ఉన్నాడా, లేదా టీఆర్ఎస్లో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడో తెలియదు. కానీ ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తే మాత్రం మేము బీజేపీ గెలుస్తుంది అన్న. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా బలంగా ఉందని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉన్నారు. కొంతమంది మీ బీజేపీని వదిలేసి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఎవరన్నారన్న? అసలు బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం లేదు. అలాంటి పార్టీ గురించి మేము మాట్లాడాల్సింది అవసరం లేదు. రాబోయే రోజులు ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తే బీజేపీ గెలుస్తుందన్న. అంటే బీఆర్ఎస్ గురించి అసలు మేము మాట్లాడడం వేస్ట్ అన్న. ఇవి మీ వ్యక్తిగత ప్రశ్నలు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్నారు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మీ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు సంవత్సరాలు గడుస్తున్న కార్యకర్తలుగానే మిగిలిపోతూ ఉన్నారు కదా, ఎందుకు నాయకులు కాలేకపోతూ ఉన్నారు? మీరు ప్రయత్నం చేయట్లేదా? అధిష్టానం మీలాంటి వాళ్ళని చూడట్లేదా? ఎవరన్నారు? ఖచ్చితంగా అన్న, మీకు ఒక మాట చెప్తా అన్న, బీజేపీలో ఉన్న ఒక కార్యకర్త కూడా ఒక పెద్ద నాయకుడు. ఒక సందర్భంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక ప్లేస్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి మన లాల్ కృష్ణ అడ్వాణి గారు పోతే అక్కడ ఉన్న బూత్ ప్రెసిడెంట్ ఎవరు చెప్పేసి అడిగి పిలిచి వారి దగ్గర కూర్చోబెట్టారు. అట్లాంటి ఏం లేదన్న. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తలో ఒక లీడరే. ఒక భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త ఒక పెద్ద లీడర్గా భావిస్తారు. ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీరు కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, చాలా కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అతిథి సహయోగ్ సమితి ద్వారా ఎంతోమంది పేదలకి అండగా నిలబడుతూ ఉన్నారు. ఏదన్నా గోల్ ఉందా, నేను భవిష్యత్తులో పలానాది కావాలి పార్టీలో అని చెప్పి? దానికి చిన్నగా మీకు క్లియర్గా చెప్తా. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. దాని తప్ప వేరేం లేదు. మేము భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకి ఎలాంటి ఆశ ఉండదు. పార్టీ ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుంది మాకు తెలియదు. సో పార్టీ నిర్ణయం అది. ఫైనల్గా హఫీజ్పేట్ డివిజన్ ప్రజలకి, శేర్లింగంపల్లి ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎందుకు బీజేపీని నమ్మాలి, ఎందుకు బీజేపీ క్యాండిడేట్లకు ఓటేయాలి అంటే? స్పెషల్గా నేను హఫీజ్పేట్ డివిజన్లో ఉన్న మా కార్యకర్తలకు కానీ, లేకపోతే హఫీజ్పేట్ డివిజన్లో ఉన్న ప్రజలందరికీ నేను ఒక్క చిన్న భిన్నపం ఏంటంటే, ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. ఈ టైంలో మనం ఖచ్చితంగా ఒక హిందూ బంధుగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలి. ఇంకా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వస్తే ఈ హఫీజ్పేట్ చెప్పేసి డివిజన్ ఉంది కదా, దాని పేరు కూడా మారుతుంది అన్న. ఇది మీకు క్లియర్గా నేను తెలియజేస్తున్నాను. ఆ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చాలా బాగా పనిచేస్తున్నారు. మొన్న వారికి ఆపరేషన్ అయితే మేము వెళ్ళి వారి ఇంట్లో వారిని కలిసి వచ్చినాం. అలాంటి వ్యక్తి మా డివిజన్కి చాలా బాగా చూస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎలక్షన్ టైంలో కూడా వారు వచ్చి స్వయంగా దగ్గర ఉండి ప్రచారం చేస్తారన్న. ఫైనల్గా అజిత్ సేనాపతి గారి వాట్సాప్ స్టేటస్లు చూసినా, మీ సోషల్ మీడియా చూసినా, వేరే ఇతర రాష్ట్రాలు వెళ్తారు, ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారో, ఆర్ఎస్ఎస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు కలవటం, వాళ్ళతో మాట్లాడటం లాంటి ఫోటోలు కనపడుతూ ఉంటాయి. చాలామందికి ఒక డౌట్, అక్కడి వరకు ఎలా వెళ్ళగలుగుతున్నారు? అన్ని పరిచయాలు అజిత్ సేనాపతికి ఎట్లా ఉన్నాయి అని చెప్పి. నా సీక్రెట్ ఉందా లేకపోతే ఎట్లా? ఎలాంటి సీక్రెట్ లేదు. మీ న్యూస్ 16 మాధ్యమంలో నేను చెప్తున్నా, నేను ఒక సంఘ కార్యకర్తని, నేను ఒక స్వయం సేవకుని. సో నేను వెళ్ళి మా స్వయం సేవకులకి కలుస్తున్నాను తప్ప ఎవరైతే పెద్ద లీడర్కి నేను కలుస్తున్నాను చెప్పేసి నేను భావించట్లేదు. మా స్వయం సేవకులు ఎక్కడెక్కడ ఉంటారో, ఏ పదవిలో ఉన్నారని వెళ్ళి నమస్తే పెట్టి వాళ్ళతో మాట్లాడుకుని వస్తున్నాను. ఫైనల్గా రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్ళను ఉద్దేశించి తప్పుగా మాట్లాడారు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ జరుగుతుంది. మీరు దాన్ని ఎట్లా స్వీకరిస్తారు? మా సీఎం గారికి వారు ఏం మాట్లాడుతున్నారు వారికి అర్థం కావట్లేదు. మొన్న ఏమో ఎలక్షన్లో ఒక బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ పార్టీ చేసి మాట్లాడారు. అది మొత్తం ప్రపంచంలో అంటే మొత్తం భారతదేశంలో ప్రతి అందరికీ తెలిసింది. సో వారు మాట్లాడేది ఆ మెసేజ్ ఎక్కడ వరకు ఎంత తప్పుగా పోయింది చెప్పేసి అందరికీ తెలుసు. నిన్న కూడా
వారు మన దేవుడి గురించి మాట్లాడారు. అంటే ఒక్కళ్ళు పెళ్లి చేస్తే ఒక్కటి పెళ్లి చేస్తే ఒక దేవుడికి ఇంకొకళ్ళు పెళ్లి చేస్తే ఇంకొక దేవుడు, కళ్ళు తాగితే ఒక దేవుడు, మందు తాగితే ఒక దేవుడు. ఈ అన్నీ ఆయన మాట్లాడిన మాటలకు మేము ఖండిస్తున్నాం. అలాంటి మాటలు మీరు మాట్లాడాలంటే వేరే మతాల గురించి మాట్లాడండి. మన భారతదేశంలో ఉండి మన సనాతన ధర్మంలో ఉండి మీరు ఎలాంటి మాట్లాడడం చాలా దురదృష్టం అన్న అట్లాంటి మాటలు మాట్లాడొచ్చు చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తున్నాం. సో ఇది ఓవరాల్గా హఫీజ్పేట్ డివిజన్కి సంబంధించి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో బీజేపీ కార్యకర్తగా కొనసాగుతున్న అజిత్ సేనాపతికి రాబోయే రోజుల్లో ఒక మంచి జరుగుతుంది అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలో మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా దాన్ని నిర్వర్తించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. అన్నింటికి మించి గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలను ఆయన కొనసాగిస్తున్నారు. అతిథి సహయోగ్ సేవా సమితి పేరుతో ఇతర రాష్ట్రాల కార్మికులకే కాకుండా హఫీజ్పేట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే అభాగ్యులు ఉంటారో, అవసరం అని చెప్పి వస్తారో వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసి పంపించే పరిస్థితుల్లో అజిత్ సేనాపతి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఎటువంటి డెసిషన్ తీసుకున్నా దానికి కట్టుబడి నిజమైన నికార్సైన బీజేపీ కార్యకర్తగా బీజేపీ జెండా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో హఫీజ్పేట్ డివిజన్లో ఎగిరే వరకు నా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ, న్యూస్ 16 హఫీజ్పేట్ డివిజన్ నుంచి.